నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకీర్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, 1 యోహాను 3:8 అపవాది క్రియలను లయపరచుటకే దైవ కుమారుడు ప్రత్యక్షమాయెను. చాలాసార్లు వినిన మాట. చాలా ప్రసంగాలు ఈ వాక్యం మీద చాలామంది బోధించారు. అవును, సాతాను ఉన్నాడు, దేవుడు ఉన్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే దయ్యములచే బాధపడిన వారు చాలామందిని మీటింగ్స్లో కానీ మనం చూసాం. వారిలో ఉన్న ఆ దుష్ట ఆత్మ సాతాను మాట్లాడిన విషయాలు కూడా చాలాసార్లు విన్నాం. ఇతన్ని తీసుకుపోవటానికే వచ్చాను, కుటుంబమును గలిబిలి చేయుటకే వచ్చాను, ఇతన్ని చంపుటకే వచ్చాను, ఇటువంటి మాటలు చాలా విన్నాం. కాబట్టి సాతాను ఉన్నాడు, దేవుడు కూడా ఉన్నాడు అన్న విషయము బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత ప్రతిదానికి ఆపోజిట్ ఉంటుంది. ఆపోజిట్ మాట ప్రతిదానికి ఏంటిది? తీపు చేదు, తీపు కారం, వైట్ డార్క్, తర్వాత ఉప్పు ఉప్పు లేదు. అంటే ప్రతిదానికి ఆపోజిట్ వర్డ్ కూడా ఈ లోకంలో ఉన్నది. అంటే చీకటి అంటే అందరూ మనం ఏం చెప్తా అంటే చీకటిని అపవాది సంబంధం, అపవాదికి పోల్చవచ్చు అని మనం చెప్తాం. తర్వాత దేవుడు ఈ లోకంలో ఏం చెప్పాడు? ప్రభు అంటే అర్థం ఏమిటి? జీసస్ అంటే అర్థం ఏమిటి? గాడ్ కేమ్ డౌన్ ఇన్ ఫ్లెష్. దేవుడు నర రూపమెత్తి ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు అంటే దానికి అర్థము, మీనింగ్, దానికి మూలము అదే. నర రూపమెత్తి ఈ లోకానికి వచ్చాడు. అవును, ఆయన ఏం చెప్పాడు? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను వెలుగు అని చెప్పాడు. కాబట్టి అది ఉన్నది, ఇది ఉన్నది. అసలు సాతాను ఈ లోకానికి ఎలా వచ్చాడు? సాతానును కూడా దేవుడే చేశాడు. యెషయా గ్రంథం 28 అనుకుంటున్నాను, ఆ అధ్యాయంలో ఉన్నది ఆయన హిస్టరీ. కేరూబ్ అంటే దేవుని దగ్గర ప్రధాన దూతలు. కేరూబ్ పెద్ద రెక్కలు ఉంటుంది. దేవుణ్ణి దగ్గర వారు ఉంటారు. అది పరిశుద్ధమైన స్థలము. పరిశుద్ధుడు 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 దూతలు ఎప్పుడు కూడా పొగడుతూ పాడుతూ ఉండే స్థలము. అక్కడ కూడా ఈ కేరూబ్, ఒక్క కేరూబ్, అతనిలో అక్కడ కూడా పాపము కనబడిందంట. అతన్ని హృదయములో చెడ్డవి కనబడినవి. వెంటనే దేవుడు అన్నాడు, ఇంక నీవు ఇక్కడ ఉండటకు వీల్లేదు, భూమికి వెళ్ళు, కిందికి వెళ్ళు అని క్రింద పడద్రోసెను.
అక్కడి నుండి క్రింద పడ్డాడు, భూమిలో పడ్డాడు. భూమి మీద ప్రజలు ఉన్నారు, దేవుడు సృష్టించిన జనులు. వారిని పట్టుకొని వారిని హింసించడం, వేధించడం, సమాధానం లేకుండా చేయడం, ఇటువంటి పనులు బాగా చేసి ఇబ్బంది పెట్టాడు ప్రజలను. నేను త్రోసివేయబడ్డాను, మీరు కూడా త్రోసివేయబడాలి. నేను పోగొట్టుకున్నాను, మీరు కూడా పోగొట్టుకోవాలి. నేను కోల్పోయాను, మీరు కూడా కోల్పోవాలి. నేను సంతోషంగా లేదు, మీరు కూడా సంతోషంగా ఉండవద్దు. నా సమాధానం పోయింది, మీరు కూడా సమాధానంగా ఉండకూడదు అని ప్రజలను బాధ పెట్టడం ప్రారంభించాడు. దీనికి ఒక పరిష్కారం కావాలి, ప్రజలను విడిపించాలని 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసు నరరూపమెత్తి ఈ భూమికి వచ్చాడు, తన రక్తమును చిందించాడు. పరిశుద్ధ రక్తం ఎక్కడైనా దొరుకుతుందా ప్రపంచంలో? ఎక్కడ దొరకదు. ఆ పరిశుద్ధ రక్తమును చిందించి అపవాది క్రియలను లయపరచుటకు మార్గం తెరిచాడు. అంటే ఒకటి నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, మీ ఇంటికి వచ్చి నేను అధికారము చెల్లించగలనా? చెల్లించలేను. ఎందుకంటే మీ ప్లేస్. నేను అక్కడ వచ్చి ఏదైనా మాట్లాడితే మీరేమంటారు? ఇది మాది, మా ఫాదర్ది, మా తాతది, చూడండి డాక్యుమెంట్ క్లియర్గా ఉన్నది, డాక్యుమెంట్ చూడండి అని అంటారు. కాబట్టి ఇది నా స్థలం, నా భూమి, ఇక్కడ రావద్దు, లోపల రావద్దు అని మనము కండిషన్గా చెప్తాం. చూడండి, నేను మీ ఇంటిలో అధికారము చెల్లించాలంటే ఒక మార్గం ఉన్నది. మీ ఇల్లును నేను కొంటే, రిజిస్ట్రేషన్ చేస్తే, నా పేరు మీద నేను డాక్యుమెంట్ మార్చుకున్నట్లయితే అప్పుడు వచ్చి నేను అధికారం చెల్లిస్తాను. ఇంకా ఖాళీ చేయండి, లేకపోతే ఏదైనా కిరాయి అయినా ఇవ్వండి, ఇది నాది, ఇప్పుడు నేను కొన్నాను అని అధికారమును చెల్లించవచ్చు. సేమ్ దేవుడు కూడా అపవాది చేతిలో ప్రజలు ఉన్నారు, పరిశుద్ధ రక్తమును తన ప్రాణమును శిలువ మీద అర్పించి వెల చెల్లించి రేటు ఇచ్చి అపవాది చేతిలో ఉన్న ప్రజలను ఖరీదు చేశాడు, కొన్నాడు, వెల ఇచ్చాడు. అందుకే అపవాది చేతిలో ఉన్న వారికి విడుదల దొరుకుతున్నది. యేసు నామములో, యేసు నామములో వెళ్ళిపో, శరీరాన్ని విడిచి. వెంటనే అది గడగడ వణికి లోబడుచున్నది. ఎందుకంటే అధికారం పోయింది. ప్రభు తన రక్తమును చిందించి అధికారమును సంపాదించెను. ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అవును. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం యేసు శిలువ మీద అపవాది తలను అణగతొక్కి ఓడించాడు. అందుకే మనకు విడుదల వచ్చుచున్నది. యేసు ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఏంటిది తెలుసా? నా చేతిలో ఉన్న గొర్రెలను ఎవడును అపహరింపలేడు. గట్టిగా చెప్పాడు, స్ట్రాంగ్గా చెప్పాడు. ఎందుకు చెప్పాడు? తన రక్తమును చిందించి నేను కొంటున్నాను, నా ప్రాణమును పెట్టి కొంటున్నాను. కాబట్టి వెల చెల్లించి వెల గట్టి కొనబడిన వారు మీరు. ప్రభుని నమ్ముచున్న వారు, దేవుని నమ్మిన బిడ్డలు కొనబడిన వారు. అర్థము చేసుకున్నారు, విశ్వసిస్తున్నారు, నమ్ముచున్నారు. కాబట్టి వారికి విడుదల దొరుకుచున్నది. ఇప్పుడు మీరు కూడా సంపూర్ణ విడుదలను పొందాలంటే మీరు కూడా చెప్పవచ్చు, నన్ను తరుముచున్నాడండి, నన్ను వెంబడిస్తున్నాడండి, నేను ఏం చేయాలి బ్రదర్? 1 సంవత్సరమా, 2 సంవత్సరాలా, 10 సంవత్సరాలు అయింది, ఇంకా నేను ఈ బాధ అనుభవిస్తున్నా. ఎప్పుడయ్యా నాకు విముక్తి, ఎప్పుడు నాకు విడుదల
అనేవారు కూడా చాలామంది ఉండవచ్చు. దానికి ఒక చిన్న సీక్రెట్ ఏమిటి అంటే, ఎప్పుడు ప్రభు సిలువకు వెళ్ళి రక్తమును చిందించి ప్రాణం పెట్టాడని మీరు ఎప్పుడు పూర్తిగా నమ్ముతారు. ఎప్పుడు నా భారమును ఆయన మోసాడు, నా వ్యాధిని తీసుకున్నాడు, నా దుఃఖమును తీసుకున్నాడు అని ఎప్పుడు సంపూర్ణంగా మీరు నమ్ముతారు. సిలువను చూసి సంపూర్ణంగా నా కొరకు నా బాధ ఆయన తీసుకున్నాడు. ఎప్పుడు మీరు సంపూర్ణంగా నమ్ముతారో అప్పుడు అది పనిచేస్తుంది. మిమ్మును తరిమి వచ్చుచున్న అపవాది ఇంకా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. మీ జోలికి రాడు, ఇబ్బంది పెట్టడు. విడుదల కంపల్సరీ దొరుకుతుంది. ఏదో మా ద్వారా కాదు, దానికి మూలము మెయిన్ కారణము ఇదే. సంపూర్ణంగా మీరు నమ్మితే తప్పకుండా మీకు విడుదల దొరుకును. ఇదే దానికి ఆన్సర్. అంటే కుటుంబానికి కూడా ఈ చివరి కాలంలో చాలా బాధ పెడుతున్నాడు అపవాది. కుటుంబమును వాళ్ళ మధ్య అసమాధానం, నెమ్మది లేని స్థితి, ఒకరికి ఒకరు పడదు. ప్రేమతో కట్టబడి ఉండాలి ఫ్యామిలీ, కానీ చాలా ఘోరమైన మాటలు, ప్రాబ్లం, సమస్యలు, సమాధానం లేకుండా చేస్తున్నాడు అపవాది. ఒకరు కొన్నిసార్లు ఇలా తిట్టుకుంటారు, దయ్యం అంటారు, నీవే దయ్యం అంటారు, నీవే దయ్యం అంటారు, దయ్యం కంటే పెద్ద దయ్యం అంటారు. భర్తను చూసి, భార్యను చూసి. అంటే ఇది సహజమే. ఎందుకంటే పేతురును చూసి కూడా ప్రభు ఒకసారి సాతానా అంటారు. అంటే దేవునికి ఇష్టం లేని పనిని, దైవ చిత్తమును ఎరగక ఏదైనా మాట్లాడినప్పుడు టక్కుని ప్రభు అలా గద్దించాడు. కాబట్టి సహజమే, ఒక్కొక్కసారి ఇలా తిట్టుకుంటారు. చాలా కుటుంబములలో ఇటువంటిది ఉన్నవి, చాలా కుటుంబములలో. కాబట్టి ఇది సహజమే. ఓ ఇలా తిట్టారు, అలా తిట్టారు, అది అన్నీ లెక్క కాదు. ఇది జరుగుతూ ఉన్నవి చాలా కుటుంబంలో అలా. దాని వెనుక అపవాది మొత్తం సమాధానం లేకుండా చేస్తాడు, నెమ్మది లేకుండా. అక్కడ నోరు ఆగదు, ఇక్కడ నోరు ఆగదు. కానీ ఈ చివరి కాలంలో ఇప్పుడు మీకు విడుదల వచ్చుచున్నది, వర్డ్. అపవాది క్రియలను లయపరచుటకే దైవ కుమారుడు ప్రత్యక్షం ఆయను. కాబట్టి తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు, ఈరోజు మిమ్మల్ని తరుముచున్న కార్యాలు, ప్రాబ్లమ్స్, సమస్యలు అన్నిటిలోంచి విడుదల ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని నమ్మండి, విశ్వసించండి. సిలువను చూసి నా కొరకే ప్రభు సిలువకు వెళ్ళాడని పూర్తిగా నమ్మండి, తప్పకుండా విడుదల వస్తుంది. కాబట్టి మీ కొరకు నేను ప్రార్థన చేయబోచున్నాను. నాతో ఏకీభవించండి. దేవా, నన్ను తరుముచున్న ప్రతి సమస్యలను దూరం చేయండి, తొలగించండి. ప్రభువా, లయపరచండి, విడుదల దయచేయండి అని మీరు ప్రార్థన చేస్తే నేడు ఇప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. ప్రార్థన చేద్దామా? ప్రభువా, కొన్ని విషయాలు నేను చెప్పాను. అపవాది చేస్తున్న ప్రాబ్లమ్స్, నీవు ఇచ్చిన విడుదల, దానిని మేము ధ్యానించాం. కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తున్నాడు ఈ అపవాది. అటువంటి కుటుంబాలు, నెమ్మది లేనివారు, సమాధానం లేనివారు, భర్త భార్య పడక పురుషులు బాగా త్రాగి తిరుగుచున్నవారు,
అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే చీల్చబడిన మీ హస్తమును వారి మీద ఉంచండి. ప్రభువా, ఇప్పుడే వారిని ముట్టండి తండ్రి. బాగు చేయండి. తరుముచున్న అపవాది తలను యేసు నామములో త్రొక్కుచున్నాను. ఇప్పుడే కాలు క్రింద విడుదల దయచేయండి తండ్రి. నెమ్మది దయచేయండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.